రోజు మనం 3 టైమ్స్ భోజనం చేస్తే మన బాడీకి ఎంత గ్లూకోజ్ వస్తుంది ఏమన్నా ఐడియా ఉందా? మనం క్యాలరీస్ అంటాం 4000 నుంచి 5000 క్యాలరీస్ పర్ డే అంత తీసుకుంటున్నాం. 5000 కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్కసారి. దాంతో ఒకవేళ ఫ్యాట్స్ కన్వర్ట్ చేసి ఆ ఫ్యాట్స్ని గ్లూకోజ్కి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది ఏమన్నా మీరు క్యాల్కులేట్ చేసి చూసారా? కనీసం 200 నుంచి 250 గ్రామ్స్ గ్లూకోజ్ మన బాడీకి వస్తుంది. అదే మిల్లీగ్రామ్స్కి రాస్తే ఎంత అవుతుంది? 20,000 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అవుతుంది. వింటున్నారా? అదొక చిన్న క్యాల్కులేషను మీరు కూడా చేయండి. ఒకవేళ 100 ఉంది మన బ్లడ్లో, అది 1 గ్రామ్ ఉంటుంది పర్ లీటర్. అదే 200 ఉంటే 2 గ్రామ్స్ పర్ లీటర్ ఉంటుంది. 300 ఉంది అనుకోండి, 300 mg బై డెసిలీటర్ ఏదైతే రాస్తారో, 300 ఉంటే 3 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. అదే 400 ఉంటే 4 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. అదే 500 ఉంటే 5 గ్రామ్స్ మాత్రమే పర్ లీటర్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 25 గ్రామ్స్ బ్లడ్ మాత్రమే గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది 500 చొప్పున. 400 అయితేనేమో 20 గ్రామ్స్. అదే 300 ఉంటే 15 గ్రామ్స్. 200 ఉంటే 10 గ్రామ్స్. 100 ఉందనుకోండి, ఓన్లీ 5 గ్రామ్స్ మాత్రమే గ్లూకోజ్ మన బాడీలో అంటే మన బ్లడ్లో ఉంది. మరి ఇప్పుడు 200కే భయపడుతున్నాం కదా, 20,000 అంటే ఎంత భయం ఉంటుంది? మరి అంత యూజ్ చేసుకొని మన బాడీ మన బ్లడ్లో ఒక 200 మిల్లీగ్రామ్స్ 300 మిల్లీగ్రామ్స్ బ్లడ్లో ఉంచుకుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ₹1,00,000 శాలరీ ఉన్న ఒక వ్యక్తి, ఒక నెలకు ₹1,00,000 ఉన్న వ్యక్తి 90,000 దాకా ఖర్చు పెట్టుకొని ఒక 10,000 దాచుకుంటాడు. నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీయో లేకపోతే ఇంకేదైనా అవసరాలకు దాచుకుంటాడు. అట్లాగే మన బాడీ ఎందుకు చేయదు? ఎందుకు చేయకూడదు? మనము అంత వచ్చింది కదా, రోజుకి ఇంత గ్లూకోజ్ వచ్చింది కదా, అంతా యూటిలైజ్ అయిపోయింది. కానీ ఒక 200 మిల్లీగ్రామ్ అంటే 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ బ్లడ్లో పెట్టుకుంది ఎమర్జెన్సీకి. ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు. మనము ఏదైనా ఇప్పుడు గ్లూకోజ్ మన బాడీలో దేనికి వాడుకుంటాం, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒకటేమో శ్వాస పీల్చినా గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. ఓకే, వింటే గ్లూకోజ్ ఖర్చు అవుతుంది, మాట్లాడితే గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. ఆ ఎనర్జీ అంటాం. గ్లూకోజ్ అంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎనర్జీ ఏముంది? సోర్సు గ్లూకోజే మనకి. వింటున్నారా? నడిచినా కావాలి. అంతెందుకు, లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేయాలన్నా ఆ గ్లూకోజే కావాలి. మరి ఇంత ఇంపార్టెంట్ ఉన్న గ్లూకోజ్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, భయపడుతున్నాం. అసలు ఏదో అది భూతంలాగా భయపడుతున్నాం. వింటున్నారా? అందుకని మనము అర్థం చేసుకొని, ఆ టెస్ట్లను అర్థం చేసుకొని, ఆ మెడిసిన్స్ అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా మనం దీంట్లో నుంచి బయటికి రావచ్చు.